ఒకానొక గ్రామంలో ఒక పెద్ద వ్యాపారి ఉండేవాడు. అతనికి చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి. కాని తన కొడుకు ఎప్పుడూ విలాసాలకు అలవాటుపడి కష్టం విలువ తెలియకుండా పెరుగుతున్నాడని ఆయనకు బాధగా ఉండేది. ఒకరోజు ఉదయం రామారావు తన విలాసవంతమైన ఇంట్లో అజయ్తో మాట్లాడుతున్నాడు. అజయ్, ఎప్పుడూ ఈ ఏసీ గదులు, వీడియో గేమ్స్ అంటే ఎలా? బయటి ప్రపంచం గురించి కూడా నీకు తెలియాలి. ముఖ్యంగా పేదరికమంటే ఏంటో నువ్వు కళ్ళారా చూడాలి. సరే నాన్న, మీరు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వస్తాను. మనం ఎక్కడికి వెళ్తున్నాం? మనమొక చిన్న పల్లెటూరికి వెళ్తున్నాం. అక్కడ సౌకర్యాలు ఉండవు, కేవలం కష్టం మాత్రమే ఉంటుంది. పద. చూసావాజే, వాళ్ళ ఇల్లు ఎంత చిన్నదో. అసలు వాళ్ళు ఎలా బతుకుతున్నారో గమనించావా? ఈ ప్రయాణం వల్ల నీకేమర్థమైంది? చాలా విషయాలు అర్థమయ్యాయి నాన్నా. నిజానికి మనకంటే వాళ్లే చాలా ధనవంతులని నాకనిపించింది. ఏమంటున్నావు? మనకంటే వాళ్ళు ధనవంతులా? ఎలా? అవును నాన్నా. మన ఇంట్లో మనకు తోడుగా ఒకే ఒక కుక్క ఉంది. కాని వాళ్ల ఇంటి చుట్టూ 4 కుక్కలు ఎంతో ప్రేమగా తిరుగుతున్నాయి. మనకు తోటలో ఒక చిన్న స్విమ్మింగ్ పూలుంది. కాని వాళ్లకు స్నానం చేయడానికి అంతులేని పెద్ద నది ఉంది. మనం రాత్రిపూట వెలుగు కోసం ఖరీదైన విదేశీ దీపాలు వాడుతున్నాం. కాని వాళ్లకు రాత్రంతా వెలుగునిచ్చే వేల నక్షత్రాలు ఉన్నాయి. మనం ఆహారం కోసం ఇతరులపై ఆధారపడి కొనుక్కుంటాం. కాని వాళ్లు సొంతంగా పండించుకుని అందరికీ పెడుతున్నారు. మనల్ని కాపాడటానికి పెద్ద పెద్ద గోడలు, సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. కాని వాళ్లకు ఒకరినొకరు కాపాడుకోవడానికి ప్రాణమిచ్చే స్నేహితులు ఉన్నారు. రామారావు మాటలు రాక మౌనంగా ఉండిపోయాడు. నాన్నా, మనమెంత పేదవాళ్లమో నాకు తెలిసేలా చేసినందుకు చాలా థాంక్స్. నీతి: డబ్బు ఒక్కటే ఐశ్వర్యం కాదు. ఆత్మీయత, ప్రకృతితో మమేకమవ్వడం మరియు తృప్తిగా జీవించడమే నిజమైన సంపద.